ఫీలింగ్. ఓ మై గాడ్, ఆఫ్టర్ 6 months అనుకుంటా నా వాయిస్ నేను మైక్లో వింటున్నాను. ఇట్ ఫీల్స్ అ బిట్ నర్వస్ అండ్ ఓవర్వెల్మ్డ్ అట్ ద సేమ్ టైమ్. రంగస్థలం ఓపెన్ మైక్ 1కి అటెండ్ అయ్యాను అండ్ ఐ వాజ్ వన్ ఆఫ్ ద పర్ఫార్మర్స్. అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా కవితలు రాస్తూ వచ్చాను. బట్ ఏ ఒక్క కవిత కూడా మనస్సుకి ఒక రకమైన ప్రశాంతతను నిలకడను ఇవ్వలేకపోయింది. సో let me begin my story from my 6th class because that is when I have started writing with my own pen in Telugu. ఇంగ్లీష్లో హిందీలో రాయలేక కాదు, బట్ మాతృభాషకు మించిన అందమైన భాష, మనసుని ప్రశాంతపరిచే భాష నాకు ఇంకొకటి దొరకక తెలుగులో రాయాల్సి వచ్చింది. సో నా కథ మామూలుగా మనం మాట్లాడుకునే కాన్వర్జేషనల్ స్టోరీస్లో చెప్తే సరిపోదు, కవిత్వంలో చెప్తే అర్థం అవ్వదు. అది మీ పరిజ్ఞానానికే వదిలేస్తున్నాను. సో డైరెక్ట్లీ ఐ వాంట్ టు జంప్ ఇంటూ మై స్టోరీ. కథ మనందరినీ ఏకం చేసే ఒకే ఒక టూల్, ప్రపంచానికి నువ్వేంటో పరిచయం చేసే ఒక ఆయుధం. కథ, కథనం, నా వరకు ఈ 2 అక్షరాలే ఒకరి జీవనం, జీవితం. కథ, కథనం, నా వరకు ఈ 2 అక్షరాలే ఒకరి జీవనం, జీవితం. కథ జరిగినది చెప్తే, కథనం నీకేం జరిగిందో చెబుతుంది. దీన్ని బట్టి కథ ఒకటే అయినా కథనాలు వేరు వేరు కావచ్చు. ఎంతైనా ఆ లయకారుడు రాసే కథ ముందు మన కథనాలు ఏ పాటి? అనంత విశ్వంలో ఇసుక రేణువంత. తెర ముందు చూపించే కథ వేరు, తెర ముందు చూపించే కథ వేరు, తెర వెనుక బ్రతికే కథ వేరు. అసలైన కథలను దాచే ప్రయత్నంలో సిసలైన కథనాలను అల్లడమే కదా మన జీవితం. ఇంకా అందులో ప్రేమ అంటారా? ఎన్నటికీ అర్థం కాని పుస్తకం, అర్థమైన చిరిగిపోయిన కాగితం. 7 సముద్రాల నిరంతర ప్రయాణం, రక్త కన్నీల నిత్య సమర గాయం. ఎదురు చూపులకు అంతమే లేని ఆశా కిరణం, ఎదను విరిచేందుకు ఆలోచించని వెన్నుపూత ఖడ్గం. సో లైఫ్ ఇలా గోత్రు అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక లవ్ స్టోరీ. అలాగే నా లైఫ్లో కూడా ఒక చిన్నపాటి లవ్ స్టోరీ, కానీ ఒక 10 సంవత్సరాలు నడిచిందని చెప్పుకోవచ్చు. నేను ప్రేమ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, అది అందరూ అనుభవించినది, అది అందరికీ తెలిసినది. కానీ అందులో ఉన్న బాధ గురించి ఖచ్చితంగా మాట్లాడాలనుకుంటున్నా ఈ కవిత్వంలో. ఇది బ్రేకప్ అయిన తర్వాత మూవ్ ఆన్ అయ్యే ఫేజ్లో ఒక అమ్మాయి గోత్రు అయ్యే పెయిన్. ఎందుకు అమ్మాయి అంటానంటే బికాస్ నేను ఒక గర్ల్ని. సో డెఫినెట్లీ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నేను ఇంకో జన్మ ఎత్తాలి. సో దిస్ ఇస్ అ ఉమెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ మూవింగ్ ఆన్. జీవించే ప్రతి శ్వాసలో నిండిన నీ జ్ఞాపకాలకు అంతమన్నది ఉందా? శ్వాసించే ప్రతి జీవంలో నిండిన నీ మాటలకు అర్థమన్నది ఉందా? తనను తాను మరిచిపోయి ప్రేమను మరిచేందుకు మలుపుగా కోరిన ఈ జీవితం, తనను మరిచే మార్గం దొరకక జీవించడంను మరిచిన ఈ జీవశవం. 1000 కన్నులతో ఎదురు చూస్తున్న ఈ కన్నులని అడుగు, తీరం లేని సంద్రం యొక్క లోతు తెలుస్తుంది. 1000 ఆశలతో ఎదురు పీడుస్తున్న నీ జ్ఞాపకాలని అడుగు, కనువూపిరితో చావు బ్రతుకుల నడుమ పోరాడుతున్న ఓ పసికందు ప్రాణం కనిపిస్తుంది. నీకై నడిచే ఒక్కో అడుగు దూరాన్ని అడుగు, గమ్యం లేని ప్రయాణంలో ఓ ఒంటరి బాటసారి కథ వినిపిస్తుంది. నీ శ్వాస తాకలేని నా ఈ నిశ్వాసని అడుగు, శిథిలాల శిబిరంగా మారిన శరీరం యొక్క సతీ విలాప శివ తాండవం కనిపిస్తుంది. కడలి నా లైఫ్లో ఎప్పుడు స్టక్ అయినా వెళ్ళి ఒక సముద్రం ముందు కూర్చుంటాం. అఖిలని ఎలా డిఫైన్ చేయవచ్చు అని అంటే అదొక సముద్రంతో పోల్చవచ్చు. అది ఎలా అయితే తీరం వరకు వచ్చినట్లే వచ్చి ఎలా దాటేస్తుందో, అలాగే నా లైఫ్లో సక్సెస్ అయినా, హ్యాపీనెస్ అయినా, ఈవెన్ ప్రేమ అయినా, ఫ్యామిలీ అయినా అలా తీరం వరకు వచ్చేసాను అనుకునే లోపల అది చేసారు వెళ్ళిపోతుంది. సో సముద్రంకి మించి నా బాధని, నా ప్రేమని, నా బ్రతుకుని ఇంకో దాంతో పోల్చలేను. సో ఇలా నేను లైఫ్లో స్టక్ అయ్యి ఒక 3-4 years ఒక కార్పొరేట్ లూప్లో పడిపోయిన తర్వాత ఆర్ట్ ఫామ్ని ఎలా మళ్ళీ నేను రీజనరేట్ చేయొచ్చు, మళ్ళీ నన్ను నేను ఎలా గెలుచుకోవచ్చు అనిపించినప్పుడు డైరెక్ట్ వైజాగ్కి వెళ్ళిపోయాను. ఆల్ ఆఫ్ ఎ సడన్ నైట్ అండ్ వెళ్ళి అక్కడ రిషికొండ బీచ్ మీద కూర్చొని రాత్రి అంతా కన్నీళ్ళతో రాస్తున్న కథనం ఇది, కవిత్వం ఇది.
కడలి కడలి ప్రేమ అంతా ఇంత కాదు. కడలి చూపే ప్రేమ అంతా ఇంత కాదు. వేసే ప్రతి ఒంటరి అడుగులో నీకు నేనున్నాను అంటూ పాదాలను తన తాకిడితో స్పృశించి చూపుతున్న తన ప్రేమను ఎలా వర్ణించేది? తీరాన్ని చేరిన మొదటి క్షణమే అలల శబ్దం, మనసంతా నిశ్శబ్దం. విడిపోయిన ప్రాణ స్నేహితురాలి కౌగిలి నా ఈ కడలి తాకిడి. 25 ఏళ్ల బాధ ఒక 25 నిమిషాల కడలి స్నేహంతో తీరుతుందని చెప్పను, కానీ రాబోయే నా 25 ఏళ్ల జీవితానికి కావలసిన ప్రేమను, ప్రశాంతతను ఈ సముద్రం ఖచ్చితంగా ఇవ్వగలదు. కడలి చాలా లోతైనది. ఓషన్ ఇస్ వెరీ డీప్, ఇజంట్ ఇట్? కడలి చాలా లోతైనది. తన లోతు నా గుండె లోతుల్లో దాగున్న ఈ బాధను స్పృశిస్తుంది. ఇన్ని సంవత్సరాలు వదిలేసిన గాయాలన్నీ ఒక్కసారిగా కట్టెలు తెంచుకొని కన్నీటి రూపంలో ఈ సముద్ర ప్రవాహంలో కలవడం నేను చూస్తున్నాను. కడలి ప్రేమలో మునిగి తననే కన్నార్పక చూస్తున్న నా కనులు. అంతలో పెద్ద కెరటం చూసింది చాలు ఇక రాయి అంటూ తన కెరటపు అంచులతో నా చెక్కిలిని గిల్లిన ఆ క్షణం. తనవి తీరా చూడాలే కానీ కడలి ప్రేమ అంతా ఇంత కాదు. దిస్ ఇస్ మై స్టోరీ విత్ ఓషన్ వెర్ ఇట్ ఆల్ స్టార్టెడ్. చిన్నప్పుడు నాకు ఒక 5 years ఏజ్ ఉందనుకుంటా. అప్పుడు మచిలీపట్నం బీచ్కి వెళ్ళిండే. దట్ ఈస్ మై ఫస్ట్ టచ్ విత్ కడలి. ఎందుకు అంత స్పెషల్ అంటే నాన్న నేను టచ్ చేసిన ఫస్ట్ మూమెంట్ అది. అప్పటిదాకా నాకు నాన్నని పుట్టుకోవాలంటే కూడా భయం. ఐ గో త్రూ మెనీ ఇన్సెక్యూరిటీస్ ఎస్పెషల్లీ విత్ మెన్. సో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత నాన్న దగ్గరికి వెళ్ళడానికి కూడా నేను చాలా భయపడ్డా. బట్ ఓషన్ దగ్గర నాన్న స్విమ్మింగ్ నేర్పిస్తున్నప్పుడు, ఆ కడలి తీరంతో అలలతో నేను కబడ్డీ ఆడుతున్నప్పుడు నాన్న నా జుట్టుని అల్లుతూ ఇలా కాదు ఇలా స్విమ్ చేయాలి అని నేర్పిస్తూ ఆ మూమెంట్స్తో నాకు కడలి దగ్గర అయింది. అలాగే మా నాన్న కూడా. గుర్తుంది, ఇంకా గుర్తుంది. నాన్న చేయి పట్టుకొని కడలితో ఆడిన నా పసి వయస్సు ఇంకా గుర్తుంది. ఆ రోజు కడలి ముందు నాన్నతో గడిపిన ఆ క్షణాలు, ఈరోజు అదే కడలి ముందు ఆగిన ఈ కన్నీళ్ళు. అరే ఎంత ఏడ్చినా తీరదే ఈ బాధ. అసలు ఆగలంటేనా ఏంటి కన్నీళ్ళు? ఇన్ని రోజులు ఎంత దుఃఖాన్ని దాచి పైకి నవ్వుతూ తిరిగానా తెలుస్తుంది. కడలి లోతుకు మించిన నా హృదయపు లోతు తెలుస్తుంది. అయినా నా కడలి ఏం చేయగలదు? మహా అయితే తన అలలతో నా కన్నీళ్లను తుడవగలదు. బహుశా అది సరిపోతుంది అనుకుంటా ఈ మనసుని ఓదార్చడానికి. తెలియని ఓ అలజడి అలు పెరగని ఓ బాటసారి అలికిడి. తెలియని ఓ అలజడి అలు పెరగని ఓ బాటసారి అలికిడి. జగమెరుగని కలలు కనే ఓ చిన్నారి తల్లి కన్నీటి వాకిలి. ఎలా తెలుపను హృదయానికి? నడవలసిన దూరం ఎంతో ఉందని, కలవాల్సిన మనుషులు ఇంకెందరో ఉన్నారని. నువ్వు పంచుకోవాల్సిన బాధ కడలికి చెప్తున్నాను. లైక్ బ్రేకప్ అయిన తర్వాత ఆ పర్సన్తో నేను మాట్లాడాలనుకున్న మాటలు కమ్యూనికేషన్ ఉండగా అన్నింటిలో బ్లాక్ చేసి పడేస్తారు. అదేంటో బ్రేకప్ అవ్వగానే వెంటనే బ్లాక్ ఫీచర్ మన ఫోన్లో ఉందని అప్పుడే గుర్తొస్తుంది అనుకుంటా. మెన్ ఆర్ ఉమెన్, ఇట్ అప్లైస్ టు బోత్. వెంటనే బ్లాక్ చేస్తారు. వీ కాంట్ కమ్యూనికేట్ టు దట్ పర్సన్. అప్పుడు మనం నేచర్తో మాట్లాడతాం. అప్పుడు ఆ పర్సన్ చాలా తక్కువ అనిపిస్తారు, ఆ పర్సన్ ఇచ్చిన బాధ చాలా ఎక్కువ అనిపిస్తుంది. అప్పుడు కడలికి నా బాధను చెప్పుకుంటున్నా. అట్ ద సేమ్ టైం ఆ పర్సన్కి తిట్టుకుంటున్నా కూడా. దాని మీద రాసిన లైన్స్ ఇవి. ముద్దుగా నేను పిలుచుకునే పేరు కన్నా. కన్నా, నువ్వు పంచుకోవాల్సిన బాధ ఈ సముద్రం పంచుకుంటుంది. నువ్వు తుడవాల్సిన కన్నీళ్ళు ఈ కడలి తుడుస్తుంది. జీవితంలో అలలా వచ్చిన నీ ప్రేమ నా హృదయాన్ని పూర్తిగా తడిపేసింది. అవధులు లేని సంతోషం, పరిమితులు లేని అనురాగం, నువ్వు తప్ప వేరే ప్రపంచం తెలియని ఓ పసితనం, నువ్వుంటే చాలు ఇంకేది వద్దు అన్న నా ఈ మొండితనం. నీలో పంచుకున్న ముచ్చట్లన్నీ ఈ కడలికి చెబుతున్నా. విని గట్టిగా నవ్వుతుంది. నువ్వు చూపించిన ప్రేమని ఈ కడలికి చెబుతున్నా. తట్టుకోలేక కడలి ఏడుస్తుంది. నీకోసం చేసిన నా ఈ పిచ్చి చేష్టలను కడలికి చెబుతున్నా. ఎగిసిపడే అలలతో చెంప మీద చివాట్లు పెడుతుంది. నువ్వు వదిలేసిన తర్వాత నేను పడిన నరక యాతనని ఈ కడలికి చెబుతున్నా. అమ్మలా తన చల్లని ఒడిలో తీసుకొని నన్ను ఓదారుస్తుంది. ఇక సెలవు.
అలు పెరగని నా ఈ ప్రయాణానికి ఇక సెలవు, తీరం తెలియని నా ఈ అలల ఆరాటానికి ఇక సెలవు. ఎన్ని జన్మలు దాటినా, ఎన్ని జన్మాంతరాలు మీటినా, ఆశ తీరని నా ఈ మలిన ప్రేమకి ఇక సెలవు. కడలి గర్భం, కడలి గర్భం, నా కథలన్నీ దాచుకునే నా తల్లి గర్భం. కడలి లోతు, నా కన్నీళ్ళన్నీ మోసుకునే నా అనంత ప్రపంచం. ప్రపంచంలో మనుషులు కరువైన వేళ, ప్రపంచంలో మనుషులు కరువైన వేళ, మౌనాన్ని తెంచుకొని హృదయ వేదనను పంచుకోని వేళ, ఏల జీవితం ఏల మరణం, కడలే కదా నాలోని ఆఖరి జీవం. దిస్ ఇస్ అబౌట్ ఓషన్. ఫైనలీ మన బాధ తీరిన తర్వాత, లైఫ్ అంటే ఏంటో తెలిసిన తర్వాత, సమ్వేర్ వి గెట్ కనెక్టెడ్ టు గాడ్. అంతకు మించిన డివోషన్, అంతకు మించిన ఎమోషన్ ఇంక ప్రపంచంలో ఇంకోటి ఉండదు. సో అప్పుడు ఆల్రెడీ నేను ఒకప్పుడు రాసిన లైన్సే మళ్ళీ చదవడానికి ప్రయత్నించాను. దట్ ఈస్ వన్ ఆఫ్ దిస్ పోయమ్ ఆన్ మహాదేవ్. ఇట్ ఈస్ జస్ట్ 30 seconds బట్ ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ మీ. శివయ్య, ఏంటయ్యా నీ ఆటలు, నిమిషపు క్షణికావేశంలో జీవాన్ని సృష్టిస్తావు, మరో నిమిషపు క్షయ కాటకంలో దేహాన్ని విడదీస్తావు. కర్మ కలశపు మోక్ష కలేబరంలో అనాథగా మిగులుస్తావు, రక్త అస్థికపు యజ్ఞ కాళేశ్వరంలో బూడిదగా విహరిస్తావు. ఏ క్షణం ఈ విషకథనం అన్ని అమృతాలను చదివేను, ఏ క్షణం ఈ నమ్మకం అన్ని నయవంచకాలని తుడిచేను, ఏ క్షణం ఈ మనోశిక్ష అన్ని చెరసాన్ని వీడుకొలిపేను, ఏ క్షణం ఈ మనోధైర్యం నీ మనశ్శాంతికై విలపించేను, ఈ క్షణం ఈ దేహం అన్ని దాహాన్ని విడిచేను, ఈ క్షణం ఈ ప్రాణం అన్ని బంధాన్ని తొలిగేను, ఈ క్షణం ఈ కండరం నీ కన్న కణంకై విరిగేను, ఈ క్షణం ఈ కలేబరం నీ సర్ప కలలకై పగిలేను, ఈ క్షణం ఈ చిత్తపు పాలన నీ చేతి స్పర్శకై చితికేను, ఈ క్షణం ఈ అనాథ మరణం నీ సమసమాధికై మళ్ళీ విలపించేను. శివ, ఆ క్షణం శివ పలికేనే కృత్తుక విడిచి శవం, నీవే జననం నీవే మరణం, నీవే జన్మం నీవే సమస్తం అని తెలిపేనే చిత్తుక చీల్చి శివం శివం.